మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? సో క్లాస్ మన ప్రీవియస్ క్లాస్లో లెసన్ నేర్చుకున్నాము దేని గురించి, ఫుడ్ గురించి. సో ఫుడ్ గురించి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, న్యూట్రియంట్స్ అన్నిటి గురించి తెలుసుకున్నాము. అలాగే ప్రిజర్వింగ్ ఫుడ్ గురించి తెలుసుకున్నాము. ఫుడ్ ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ ఎలా ఉంచుకోకూడదు, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో అలాగే హార్డ్ వర్డ్స్ కూడా మనం చెప్పుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఆ లెసన్కి సంబంధించి క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఒక 2 క్వశ్చన్స్ చెప్పుకుందాం. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు గ్రామర్ పార్ట్ అంతా మీరు ఓన్గా కొంచెం ట్రై చేసి ఫిల్ చేయండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి త్వరగా తీసుకున్నాను, బికాస్ టెక్స్ట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ లెసన్ ఫాలో అప్ చేయడానికి. సో ఇప్పుడు క్వశ్చన్స్ రాస్తాను. ఆ క్వశ్చన్స్ అనేవి మీరు సిడబ్ల్యూలో రాయండి. సిడబ్ల్యూలో రాసిన తర్వాత హోంవర్క్ కూడా అవే తీసుకోండి. సిడబ్ల్యూలో రాసేటప్పుడు ఏంటంటే మీకు సింగిల్ రూల్స్ ఇచ్చారు కదా, సింగిల్ రూల్స్ ఇచ్చినప్పుడు లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చేయండి. ఫస్ట్ లైన్లో క్వశ్చన్ ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్ గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ లైన్. సో ప్రీవియస్ మీరు థర్డ్ క్లాస్లో రాశారు కదా సైన్స్ ఎలా అయితే లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాశారో అలాగే ఇప్పుడు కూడా రాయండి. ఓకేనా? నేను లైన్స్ డ్రా చేసి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి చెప్తాను, నోట్ చేసుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్. సో మన లెసన్ ఏ లెసన్ గురించి క్వశ్చన్స్ చెప్పుకున్నా? ఫుడ్ అన్నమాట. సో ఫుడ్ ఏ కన్నా. సో ఫుడ్ గురించి. సో లెసన్ ఏమైంది? ఫుడ్. ఫుడ్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. సో నేను ఇక్కడ బోర్డ్ మీద మీకు కంటిన్యూస్ గా లైన్స్ డ్రా చేసి రాస్తున్నాను, బట్ మీరు మాత్రం లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయండి అన్న. సో సింగిల్ రూల్స్ కాబట్టి బోర్డ్ మీద కాబట్టి మీకు రైటింగ్ నీట్ గా అది అర్థమవుతుంది, బట్ మీకు నోట్స్ లా అర్థం కాదనమాట మీరు లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రాయకపోతే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటది? వై డూ యూ నీడ్ ఫుడ్? వై డూ యూ నీడ్ ఫుడ్? సో ఫుడ్ అనేది మనకి ఎందుకు అవసరము? వై డూ యూ నీడ్ ఫుడ్? సో ఆన్సర్ చూడండి అన్న. సో ఆన్సర్ చూడండి. ఆన్సర్ వై డూ యూ నీడ్ ఫుడ్? ఫుడ్ గివ్స్ యూ ఎనర్జీ. ఫస్ట్ పాయింట్. 2 పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఫుడ్ గివ్స్ యూ ఎనర్జీ. ENERGY. Food gives you energy. First point ఏంటన్నా? Food gives you energy. Food also helps you to fight diseases and stay healthy. Second point ఏంటన్నా? ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం కదా, food gives you energy. సెకండ్ పాయింట్ ఏంటి? Food also helps, HELPS, helps you to fight helps you to fight with diseases. Food also helps you to fight with diseases, and stay healthy. Indian stay healthy, HEALTHY, healthy. చూడండి నాన్న, హెల్తీ స్పెల్లింగ్ చూడండి, HEALTHY, healthy. సో చూడండి నాన్న, ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి నోట్ చేసుకోండి నాన్న. మనకి ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వై డూ యూ నీడ్ ఫుడ్? ఆన్సర్ ఏంటి నాన్న? ఫస్ట్ పాయింట్, ఫుడ్ గివ్స్ యూ ఎనర్జీ. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫుడ్ ఆల్సో హెల్ప్స్ యూ టు ఫైట్ డిసీజెస్ అండ్ స్టే హెల్తీ. ఓకేనా? నోట్ చేసుకోండి నాన్న. ఒక నిమిషం సిడబ్ల్యూ తీసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని పెట్టి ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నోట్ చేసుకోండి అన్న. సో నేను చేసుకున్నారు కదా అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఏంటన్నా? Second question ఏంటి? Why must children eat food rich in protein? Why must children, WHY, MUST, must
CHILDREN children. Children spelling చూడండి CHILDREN children eat food EAT eat FOD food rich in protein RICH rich IN in PROTEIN 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 protein. Okay, answer. The answer చూడండి proteins are nutrients that help you to. Why must children eat food rich in protein? WHY must CHILDREN children EAT eat FOD food RICH rich IN in PROTEIN protein. Okay na? Next చూడండి అన్న ఎందుకు ప్రోటీన్ why must children eat food rich in protein ఎందుకు తీసుకోవాలి? proteins are nutrients. proteins 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 ARENUTRIENTS. Proteins are nutrients that help you to grow. Proteins are nutrients that help you to grow. THAT that help you to grow. That help you to grow. First point is proteins are nutrients that help you to grow. They also repair damaged parts of your body. They also repair. Second point. THEY they also repair damaged parts of your body. Your body. Next, third point. So that's why children need proteins in the body. Children need lot of proteins. Need lot of proteins. లేదా that's why children must eat food rich in protein అని రాసుకోవచ్చు నాన్న. లేదా that's why children need lot of proteins అని రాసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎందుకు తినాలి? why must children eat food rich in protein ఎందువల్ల తినాలి? proteins are nutrients that help you to grow. proteins they also repair damaged parts of your body. that's why children need lot of proteins. సో దానికోసమే children కి చాలా లాట్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి చాలా కావాలన్నమాట. ఓకేనా? లేదు మనకి ఇంకా క్వశ్చన్ లాంగ్ అవుతుంది 3 పాయింట్స్ అవుతుంది అనుకుంటే మీరు ఒక పాయింట్ కూడా తీసేయచ్చు. ఓకేనా? మనకి క్వశ్చన్స్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో అందుకని మనం చిన్న క్వశ్చన్ లాగా 2 పాయింట్స్ లో ఫినిష్ చేసుకున్నాం. ఓకేనా? మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను క్వశ్చన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బట్ రాసుకున్నప్పుడు మాత్రం 2 పాయింట్స్ చాలు. దే ఆల్సో రిపేర్ డ్యామేజ్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ. సో అందుకే మనం ఫుడ్ అనేది ప్రోటీన్స్ ఫుడ్ అనేది తీసుకోవాలి. WHY MAST must CHILDREN children EAT eat FOD food RICH rich IN PROTEIN protein. ఎందుకు ప్రోటీన్ తీసుకోవాలి? why must children must eat food rich in protein? proteins are nutrients that help you to grow. they also repair damaged parts of your body. సో అందుకే
ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది చిల్డ్రన్ ఎక్కువగా తీసుకోవాలి. ఒకసారి చూసారు కదా, క్వశ్చన్ నోట్ చేసుకోండి ఒకసారి. సో నోట్ చేసుకున్నారు కదా అన్న, ఈ 2 క్వశ్చన్స్ రాయండి. ఈ 2 క్వశ్చన్స్ నోట్ చేసుకొని సిడబ్ల్యూలో హోంవర్క్ చేయండి. 2 క్వశ్చన్స్ చూడకుండా రాయండి. హోంవర్క్ అనేది ఈవినింగ్ కల్లా పెట్టేయండి. 2 క్వశ్చన్స్ కాకపోయినా మీకు ఒక క్వశ్చన్ అయినా మీకు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయినా మీరు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకొని మీరు ఈవినింగ్ కల్లా గ్రూప్లో పెట్టాలి. ఓకేనా? స్లోగా చదవండి, తొందర ఏం లేదు, ఫాస్ట్గా చదవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ హార్డ్ వర్డ్స్, మనకు ఆల్రెడీ హార్డ్ వర్డ్స్ వచ్చినవే. హార్డ్ వర్డ్స్ చెప్పుకున్నాం కదా, ఏవైతే 10 హార్డ్ వర్డ్స్ అవే హార్డ్స్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కూడా వచ్చాయి. సో ప్రాబ్లం ఏం లేదు, హరియప్ ఏం లేదు, స్లోగా చదవండి, నీట్గా చదవండి. రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి అండ్ లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చేయండి. చెప్పుకున్నాం కదా, సింగిల్ లైన్ టు గ్యాప్ ఇచ్చేయండి. ఓకేనా? మీరు హోంవర్క్ అనేది చేసి ఈవినింగ్ కల్లా గ్రూప్లో షేర్ చేయండి. ఓకేనా? హోంవర్క్ రోజు ఫాలో అవ్వండి, క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఫాలో అవ్వండి. బుక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు బుక్స్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.